సాధారణంగా మన నిత్య జీవితంలో ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది ఏంటి? అసలు ఏం కావాలి? మనం వెంట వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చామో, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తున్నామో అనేది ఖచ్చితంగా ముఖ్యం. నిజానికి చెప్పాలి అంటే పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అని అంటూ ఉంటారు. పెద్దవాళ్ళు ఊరికే అనరు. మన వెంట ఏది వచ్చినా రాకపోయినా కూడా దానం అనేది మన వెంట వస్తుంది. మనం పుట్టినప్పుడు ఒంటరిగానే వస్తాము, వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తాము. ఇంకా పచ్చి నిజంగా మాట్లాడాలి అంటే పుట్టినప్పుడు ఒంటిపైన ఒక చిన్న పోగు లేకుండా పుడతాము. అలాగే మనం మరణించినప్పుడు కూడా ఒంటిపైన ఏది ఉండదు. మనం ఎప్పుడైతే పుట్టి ఉన్నామో పుట్టిన తర్వాత అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, భార్య, బిడ్డలు వీళ్ళందరూ మనకి వరుసలో తోడై ఉంటారు. మనం బ్రతికినన్నాళ్ళు మనతో ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే డబ్బు ఉంటే ఇంకా బలంగా ఫిక్స్ చేసుకొని ఉంటారు. డబ్బు లేదు అంటే అసలు ఎవరు, నువ్వెవరు అని కూడా మాట్లాడుతూ ఉంటారు. అలా మనం బ్రతుకున్నప్పుడు ఏదైతే అలా మనం బ్రతికి ఉన్నామో చనిపోయినప్పుడు కూడా మన వెంట రానే రారు. ఎంత డబ్బిచ్చినా అసలు ఏమిచ్చినా మన వెంట రారు. ఎవరైనా కూడా రారు. ఆఖరికి మనని కన్న తల్లి కూడా మన వెంట రాదు. వచ్చినప్పుడు ఒంటరిగానే వస్తాము, వెళ్ళినప్పుడు ఒంటరిగానే వెళ్తాము. కాకపోతే మనం చేసుకున్న దానం అనేది మనతో వస్తుంది. పుణ్యం, దానం, పుణ్యమన్నా దానమన్నా ఒకటే. ఎవరైనా సరే మనం బ్రతికి ఉన్నప్పుడు ఒక్క రూపాయి అయినా దానం అనేది ఖచ్చితంగా చేయాలి. చాలా మట్టికి పీసినారితనమో, ఇవ్వాలనిపించకో అసలుకి డబ్బులు అనేవి అస్సలు ఖర్చు చేయరు. ఎవరైనా సరే, నేనైనా సరే ఖర్చు చేయకుండా ఉంటాను. అంటే ఫస్ట్ నేను ఒకరికి చెప్పినప్పుడు నేను దాన్ని పాటించాలి. ఖర్చు చేయకుండా ఉంటాం, కానీ ఖచ్చితంగా ఖర్చు చేయాలి. మనం ఎంతైతే దానం చేస్తామో అంతే మన వెంట వస్తుంది. వాటితో పాటు మరుజన్మలో మనం ఏదైతే వస్తామో అనేది కూడా రాసి ఉంచుతాడు ఆ భగవంతుడు. అలాంటప్పుడు ఏం చేయాలి? దానం ఖచ్చితంగా చేయాలి. ఒక చిన్న కథ చెప్తాను. ఈ కథ వింటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే వింటారో వాళ్ళు ఈ క్షణం నుంచే దానం అనేది ఖచ్చితంగా చేస్తారు. ఇంతే ఇవ్వు అని అస్సలు లేదు. మన దగ్గర 10 రూపాయలు అంటే ₹1 ఇవ్వచ్చు కదా. అమ్మో అంత ఇవ్వలేము అని అనుకోకూడదు. మనకి ఉన్న దాంట్లోనే ఇస్తే అది ఇంకా మంచిదే. ఇప్పుడు ఆ కథ ఏంటో తెలుసుకుందాం. ఒక రాజుగారి ఇల్లు. ఆ రాజుగారి ఇంట్లో పని వాళ్ళు ఉంటారు. అయితే రాజుగారికి వంట చేసి పెట్టడానికి ఒక ఆవిడ ఉంటుంది. రాజంటేనే పిసినారి, పిసినారైతేనే రాజు అవుతాడు. అయితే ఆ పని ఆవిడ ఇంట్లో రోజు రొట్టెలు చేసి పెడుతూ ఉంటుంది ఆ రాజుకి. అలా రాజుకి రొట్టెలు చేసి పెడుతూ ఉంటే తన దినచర్య అంతా రొట్టెలు తినడం, పడుకోవడం ఇదే సాగుతూ ఉంటుంది. ఒక భిక్షగాడు వస్తాడు. భిక్షగాడు వచ్చినప్పుడు ₹1 ఇవ్వమంటే అస్సలు ఇవ్వనే ఇవ్వడు. ఎందుకు ఇవ్వాలి నేను? నీకేమైనా బాకీ ఉన్నానా నేను అని అడుగుతాడు. అయ్యో రాజు, అలా కాదు, నాకు తినడానికి ఏమీ లేదు, ₹1 అయినా ఇవ్వు అని రోజు అడుగుతూనే ఉంటాడు. రాజేమో బాకీ ఉన్నవాడు వచ్చి అడుగుతున్నట్లుగా అడుగుతున్నావు, నేను ఇవ్వను పోరా అని తన్ని తరిమేస్తాడు. అప్పుడేం చేస్తుంది? వాళ్ళ ఇంట్లో ఎవరైతే రొట్టెలు చేసి పెడుతుందో ఆవిడ ఏం చేస్తుంది అంటే తన దగ్గర మనిషి తత్వం అనేది ఉంటుంది. మానవత్వం వేరు, మనిషి తత్వం వేరు. మనిషి తత్వం ఉండటం వలన ఆ రాజుగారికి చేసినటువంటి రొట్టెలని ప్రతిరోజు కూడా ఆ రాజుకి తెలియకుండా ఒక్కో రొట్టె ఆ భిక్షగాడికి ఇస్తూ ఉంటుంది. ఇస్తూ ఉన్నప్పటికీ ఇంకా భిక్షగాడికి కావాల్సింది ఆకలి తీర్చటం. ఇంకా తను రొట్టె ఇవ్వడం, తిను పుచ్చుకోవటం, తినటం, ఆకలి తీరిపోవటం అలా జరుగుతూనే ఉంటుంది. మనిషి ఎప్పుడైతే పుట్టి భూమిపైకి వస్తాడో ఖచ్చితంగా మరణించి మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. ఒకరోజు రాజుగారు మరణిస్తాడు. రాజైనా సరే, కింద దాసి అయినా సరే, మరణించినా పుట్టినా ఒకే విధంగా పుడతారు, ఒకే విధంగా కట్టె కాలుతుంది. అలాంటప్పుడు రాజు చనిపోయిన తర్వాత ఎవ్వరు చనిపోయినా కూడా 7 సముద్రాలు దాటి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. 7 సముద్రాలు అంటే పూలుంటాయి, ముళ్ళుంటుంది, మలం ఉంటుంది, మూత్రం ఉంటుంది, నీరు, పాలు, రకరకాలుగా 7 సముద్రాలు.
సప్త సముద్రాలు దాటి ఆ భగవంతుడి దగ్గరికి చేరుకోవాలి అంటే మనకి నచ్చిన దగ్గర ఈజీగా నడిచేస్తాము. బ్రతికున్నా చనిపోయినా కూడా మనుషులం కాబట్టి మనకి నచ్చిందే చేస్తాము. మానవత్వం అనేది ఖచ్చితంగా కొంతైనా ఉండాలి. అలా కొంతైనా ఉంటే కొంచెం సుఖంగా దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతాము. మానవత్వం లేక మనిషితత్వం లేక చనిపోతే దానికి ఉన్నటువంటి నరకం మరొకటి ఉండదు. అయితే ఇంకా రాజు ఒక్కొక్క సముద్రాన్ని ఈదుతూ వెళ్తూ ఉంటాడు. ముళ్ళ సముద్రం వస్తుంది. రాజు అంటేనే చాలా సుకుమారంగా ఉంటాడు. మామూలుగా మనలాంటి వాళ్ళైతే ముళ్ళు గుచ్చుకున్నా కూడా గుచ్చుకుంది అనేసి మళ్ళీ ప్రయాణం మొదలు పెడతాం. రాజు కదా, మళ్ళీ గొప్పగా బ్రతికిన వాడు కాబట్టి ముళ్ళు తాకుతోంది అనేసి అడుగు పెట్టలేడనమాట. అలా పెట్టనప్పుడు ఇంకా పక్కన యమభటులు కొడుతూనే ఉంటారు. మనం బ్రతికున్నా తప్పులు చేస్తే తిట్లు ఇవన్నీ తప్పవు. చనిపోయిన తర్వాత అయినా కూడా నడవకపోయినా ఎదురు చెప్పినా కూడా యమభటులు కొడుతూనే ఉంటారు. ఈ ప్రయాణం 11 రోజులు సాగుతూనే ఉంటుంది. అందుకని 11 రోజులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళ గురించి మొక్కులు మొక్కడం కానివ్వండి, లేదా వాళ్ళకి పిండి వంటలు చేసైనా, లేకపోతే పాలు టీ వాళ్ళు రోజు ఏదైతే తిని తాగి ఉంటారో అవి శ్మశానంలో వెళ్ళి పెడుతూ ఉంటారు. ఆ 11 రోజులు కూడా మనం ఏదైతే పెట్టి ఉన్నామో దాన్నే తిని వాళ్ళు కొంచెమైనా బలంగా ఉంటారంట. అయితే ఆ ముళ్ళ సముద్రం అనేది దాటలేడు. యమభటులు కొడుతూనే ఉంటారు, సముద్రం దాటలేడు. అప్పుడు ఇంకా తప్పదురా నాయన అనేసి అడుగు పెడతాడు ముళ్ళు పైన పెట్టిన వెంటనే అక్కడ రొట్టె ముక్కలు వస్తాయి. ఎక్కడ అడుగు పెడితే అక్కడ రొట్టె ముక్కలు వస్తాయి. ఇదేం మాయా, నాకు రొట్టె ముక్కలు వస్తున్నాయి అనేసి అసలుకి కష్టం అనేదే తెలియకుండా భగవంతుడి వరకు వెళ్ళిపోతాడు. రొట్టె ముక్కల సహాయంతో ముళ్ళు కూడా గుచ్చుకోకుండా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఏమేం చేసి ఉన్నామో భగవంతుడు పైన మొత్తం రాసి ఉంచుతాడు. మనం ఎప్పుడైతే చనిపోయి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఉంటామో మనం చేసిన వాటికి అన్నిటికీ కూడా మనం సమాధానం చెప్పుకోవాలి. భగవంతుడు వేసే శిక్షని కూడా మనం స్వీకరించి ఆ పాపమంతా కూడా కడిగేసుకోవాలి. అప్పుడు వెళ్ళినటువంటి రాజు ఏం చేస్తాడు, భగవంతుడు వేసే శిక్ష పక్కన పెడితే ముందు నేను అడిగేదానికి చెప్పు. ఇక్కడ రాజే అక్కడ రాజే, ఆ గుణం అనేది పోదు. నేను ఎక్కడ అడుగు పెట్టినా కూడా రొట్టె ముక్కలు వస్తున్నాయి, అసలు ఎందుకు ఇలా వచ్చాయి అది చెప్పిన తర్వాత నువ్వు నాకు శిక్ష వెయ్యి అని చెప్తూ ఉంటాడు. నువ్వు ఇక్కడ కూడా అలాగే మెదులుతావా అని భగవంతుడు నవ్వుతాడు. మూర్ఖుడికి వాడికి నచ్చిందే సమాధానం చేయాలి అని భగవంతుడు కూడా మూర్ఖులకి లొంగి ఉంటాడంటారు. నీకు రొట్టె ముక్క ఎందుకు వచ్చిందో చెప్తాను విను అంటాడు. నీ ఇంటికి ఎవరైతే భిక్షగాడు వచ్చి ఉన్నాడో ప్రతిరోజు ₹1 కూడా ఇవ్వలేకపోయావు. నీ ఇంట్లో ఉన్న పని మనిషి నీకోసం వండినటువంటి రొట్టెలని ప్రతిరోజు ఒక్కొక్క రొట్టె దానంగా ఇచ్చింది. అలా దానంగా ఇస్తే నీకిప్పుడు రొట్టె ముక్కల సహాయంతో ముళ్ళు కూడా గుచ్చుకోకుండా నా వరకు వచ్చావు అని చెప్తాడు భగవంతుడు. అప్పుడు ఆ రాజు అంటాడు, ఇచ్చింది నేను కాదు కదా, నేను ఎప్పుడూ తిట్టి తన్ని తరిమేస్తూనే ఉన్నాను, నేను ఇవ్వలేదే, నాకెందుకు వచ్చింది అని వాదిస్తాడు. అక్కడ కూడా వాదనే. నువ్వు ఎందుకు వాదిస్తున్నావు చెప్తాను విను అంటాడు. నీకేదైతే రొట్టె ముక్కలు వచ్చాయో ఆ రొట్టె ముక్క ఇచ్చింది నువ్వు కాదు, కాకపోతే అక్కడ ఉన్న డబ్బు, ఆమె ఏదైతే రొట్టె ముక్కలు తయారు చేసిందో నీ సొమ్మే కదా. నీ సొమ్ము కానిదే నీ ఇంట్లో పని చేసే ఆవిడ రొట్టె ముక్క ఇస్తే ఇంత సుఖంగా నా వరకు వచ్చావు. నీ సొమ్ము కానిదైనా కూడా నీకు ఇంత సహాయం చేసింది. నీ సొమ్మే కనుక ఇచ్చి ఉంటే ఇప్పుడు చచ్చేవాడివే కాదు అంటాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది? ప్రతి ఒక్కరూ ఏమి చేసినా చేయకపోయినా కూడా దానం మాత్రం ఖచ్చితంగా చేయాలి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇతరులకు ఎప్పుడు కూడా ద్రోహం చేయకూడదు. వీలైతే దానం చేయాలి, ద్రోహం మాత్రం అస్సలు చేయనేకూడదు. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు.